నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ పార్టీ నేతగా కేజ్రీవాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు విజయనగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ 7 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం నిర్మల్ జిల్లా లోకేశ్వరం పిఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ సరైన పత్రాలు లేని 67 మోటార్ సైకిళ్లు ఒక ఆటో ఒక ట్రాక్టర్ స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ పీఠంపై జెండా ఎగురవేసింది 70 అసెంబ్లీల స్థానాలకు గాను 62 స్థానాలు గెలుచుకున్న ఆప్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది కాగా అరవింద్ కేజ్రీవాల్ను ఆయన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 16న రామ్లీలా మైదానంలో ఢిల్లీ ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్తో పాటు కేబినెట్ మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు ఇక కర్ణాటక రాష్ట్రంలోని పరిశ్రమల సంస్థల్లో కన్నడికులకే 75% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ 113 సంఘాల సంస్థలు పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది ఈ బంద్కు 600 సంఘాలు సంస్థలు మద్దతు ప్రకటించాయి కన్నడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బెంగళూరు మౌర్య సర్కిల్లో నిరంతరం ధర్నాలు కొనసాగుతున్నాయి ఈ ధర్నా 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి బస్సుపై ఆందోళనకారులు దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే బస్సును నిలిపివేశారు అయితే ఆంధ్ర బస్సులను టార్గెట్ చేసి రాళ్ల దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది తిరుపతి వెళ్లే బస్సుపై రాళ్ల దాడి చేశారు అయితే ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు
ఇక మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచని గ్రామంలో రైలు మార్గం గుండా అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన సుమారు 45 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు సిబ్బంది రైలులో దాడి చేశారు. ఈ దాడుల్లో 45 క్వింటాల పీడీఎస్ బియ్యం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్రాలీలు కేవలం ఏది మన పోలీస్ స్టేషన్ దాకా ట్రాన్స్పోర్టింగ్ కోసం ఎస్ఐ గారు తెప్పించారా? ఓకే. ఇక నిర్మల్ జిల్లా లోకేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, బైంసా డిఎస్పీ నర్సింగ్రావు, సిఐలు మరియు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్షేమంగా ఉంటాము. మన పిల్లలు, మన భార్య పిల్లలు అందరూ కూడా మనం వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఉంటే మనం బయటికి పోయి ఇంటికి వచ్చినాక మన ఇంటి దగ్గర ఎవరో ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అని మీరు అనుకుంటే డెఫినెట్ గా మీరు అందరూ అంతే కదా. మీరు బయటికి పోతే ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారా? లేరా? ఎవరికి మాట్లాడతలేదు మన నిర్మల్ జిల్లాలో అయితే సరే అని చెప్పి ఆడ సీసీటీవీ కెమెరా ఉంటే అలా చూసాం. అలా చూస్తే ఊరికి సంబంధించిన ఒక పెద్ద మనిషి తీసుకోకపోయింది. అంతకుముందు అయితే నాకు వెంటనే పోలీసు డిపార్ట్మెంట్కు దానికి సరి అయిన ట్రైనింగ్స్ కానివ్వండి, సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ సమకూర్చి రాష్ట్రంలో ఎక్కడా కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా మేజర్ ఇన్సిడెంట్స్ అనేవి లేకుండా, ఎక్కడ నక్సలిజం లేదు, ఎక్కడ ఫ్యాక్షనిజం లేదు, ఎక్కడ కూడా మర్డర్స్ కానీ లూటీలు కానీ లేవు. సో ఆ విధంగా మనం శాంతి భద్రతను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. దీంట్లో ముఖ్య పాత్ర ఏంటంటే సీసీటీవీ కెమెరాలు. సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్స్ ఆడవాళ్ళ మెడలో నుంచి సంతోషం. మన డాక్టర్ గారు దేవేంద్ర గారు ముందుకు వచ్చేసి సీసీటీవీ కెమెరాలు పెట్టారు. చాలా సంతోషం. మండలాన్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. చేసుకుంటారా? మీరందరూ సహకరిస్తారా? దానికి ధన్యవాదాలు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గంగిడ్ మండలంలోని నంచర్ల గ్రామంలో కొత్త రైతులకు రైతు బంధు కష్టాలు తప్పడం లేదు. రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పొందేందుకు కొత్త రైతులు కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు జాతీయ రహదారిపై రైతులు రోడ్లపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతు బంధు డబ్బుల ఖాతాలోకి డబ్బులు జమ కావాలని, రైతు బంధు డబ్బులు పొందేందుకు రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలిసేలా చెప్పాలని ప్రధాన జాతీయ రహదారిపై ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏఎస్ఐ అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ చెక్ పత్రాలు వీధిగా ప్రతి వాహనదారుడు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీలు వెంకటరెడ్డి, గోపాల్, రాకేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఆగలేదు, మళ్ళీ అటు ఒక్కొక్కరు ఆపుకుంటూ అవతలాటేవారు సార్ నువ్వు ఆటో ప్లీజ్ వచ్చేది మీరు తీయరు ఆటో తీయరా.
ఇక నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామంలో చింతామణి గణపతి ఆలయ పునర్నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. గ్రామంలో సాగర్ రోడ్డులో ఉన్న చింతామణి గణపతి ఆలయాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. మరల నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పవిత్రమైనటువంటి దేవాలయాలకు సంబంధించి అన్నిటికీ ఒక మంచి దేవుడు కూడా కలిగినటువంటి న్యాయం జరుగుతుంది. అందులో రోడ్డు వేడిలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి ప్రార్థనా మందిరాలు దేవాలయాలన్నిటికీ సమానమైన ప్రార్థన అన్ని మతాలను అన్ని రకాలుగా భక్తులకు ఇబ్బంది ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు గణపతి భక్తులందరికీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన త్రిపురారం గ్రామంలో చాలా పురాతనమైనటువంటి చింతామణి గణపతి స్వామి వారి దేవాలయం ప్రకృతి కాల వైపరీత్య ఆ దేవాలయాన్ని రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడంలో మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా సహకరించి గొప్ప సంకల్పం చేసి సర్వాంగ సుందరంగా శ్రీ చింతామణి గణపతి స్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి ఈ రోజున భూమి పూజ రవిశుక్రో బృహస్పతి పంచైదాన్విస్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే శ్రీ మేధా దక్షిణామూర్తే నమః. త్రిపురారం గ్రామం, త్రిపురారం మండలం, నల్గొండ జిల్లా. శ్రీ చింతామణి మహాగణపతి యొక్క దేవస్థానం ఉంది. ఇది కొంచెం జీర్ణావస్థలో ఉండడం వల్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం బ్రహ్మశ్రీ లక్ష్మీ గణపతి శాస్త్రి గారు రాజమండ్రి నుంచి వచ్చారండి. వారి యొక్క యాజ్ఞికంలో గ్రామ పురోహితుల యొక్క ఆధ్వర్యంలో దేవాలయం. ఇక కర్నూలు జిల్లా దైమందినే గ్రామంలో శివమాల ధరించిన భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. కాగా స్వాముల కుటుంబ సభ్యులు స్వాములను పూలదండలతో సత్కరించి పంపించారు. ఓం నమః శివాయ శివాయ నమః. కొంచెం ఓం
1999లోన మొదలైంది. అప్పుడు 5 మంది మాత్రం శివస్వాములు ఉన్నాము. దినదిన ప్రవర్తమానంగా ఈ రోజుకి 2020కి 21 సంవత్సరం అయింది. ఇప్పుడుకి 63 మంది స్వాములతోని ప్రతి స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం పెరుగుదల ఉంది. కాబట్టి స్వామి అన్ని విధాల ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో అందరినీ సమకూరుస్తున్నారు. కాబట్టి ఆయన ఆశీర్వాదంలో మేము అందరము సుఖశాంతంతో ఉన్నాము. ఓం నమః శివాయ. స్వామి మహిమ ఎటువంటిదంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మా గ్రామంలోన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మా స్వామి మల్లికార్జున స్వామి యొక్క కోరికలకు అందువలన ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్తమానంగా ఈ శివదీక్ష పెరుగుతుంది. మేము శివదీక్షలో చేసినటువంటి స్వాములము 5 మంది ఇచ్చినాము. ఫస్ట్ మదిలేడు స్వామి, మహేంద్ర, జమ్మన్న, మూకెన్న, తర్వాత వచ్చేసి దామోదర్ రెడ్డి, తర్వాత భాస్కర్ రెడ్డి వేసినాము. తర్వాత ఇప్పటికి 63 మందితోని చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి గ్రామ పెద్ద అయినటువంటి సివి జనగ్రామ్ రెడ్డి గారు, సివి విష్ణువర్ధన్ రెడ్డి గారు, విజయమ్మ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఇక మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేశారు విజయనగరం పోలీసులు. విజయనగరం విశాఖ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిందితులు చోరీలకు పాల్పడినట్లు రైల్వే డీఎస్పీ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. వీటిపై జీఆర్పీ, ఆర్పీఎస్ అధికారులు, సిబ్బంది సంయుక్తంగా దృష్టి సారించి నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు. అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు విజయనగరంలోని ఓ లాడ్జిలో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 8 మంది పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి 8 కేసులకు సంబంధించిన 7 లక్షల విలువ చేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జాయిన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ చిన్న కేసులో పెద్ద ఇంపార్టెంట్ కేసు. దీంట్లో వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి 8 మెంబర్స్, వెనకున్న 8 మెంబర్స్ కూడా వాళ్ళు నేరాలు చేయడానికి కలకత్తా బయలుదేరి వస్తారు. వచ్చే ముందు అక్కడ శంకర్ అని చెప్పి అక్కడ ఉన్న అతను కలకత్తాలో ఆయన 10,000 డబ్బులు ఇచ్చి నేరాలకు పంపిస్తుంటాడు. పంపించి అది అలవాటు అయిపోయింది. సో వాళ్ళు మన పలాసలో చేశారు, విజయనగరంలో చేశారు, రైల్వే స్టేషన్లో. అంత రైల్వే స్టేషన్లోనే అఫెన్స్ చేస్తారు. విజయనగరంలో చేశారు, సింహాచలంలో చేశారు, విజయవాడ రైల్వే స్టేషన్లో 7 అఫెన్స్ చేశారు, తిరుపతి రైల్వే స్టేషన్లో చేశారు, చెన్నైలో ఒక 5-6 అఫెన్స్ చేశారు, భువనేశ్వర్లో 10 చేశారు, హౌరాలో అయితే 20 వరకు హౌరాలో చేశారు. సో అన్ని రైల్వే స్టేషన్లో వీళ్ళు చేస్తారు. వీళ్ళ తర్వాత మూడో ఆపరేషన్ ఏంటంటే వాళ్ళు ప్యాసింజర్ చూసారు బ్యాగ్స్ ఉన్నాయి కదా, సేమ్ కూడా బ్యాగ్స్తోనే వాళ్ళు వస్తారు. వచ్చి అందరూ టీంలాగా ఏర్పడి ఎవరైతే ప్యాసింజర్స్ ఐడెంటిఫై చేసుకుని ఒక లాడ్జ్ తీసుకుంటారో ఆ లాడ్జ్లో ఉండి ఆ లాడ్జ్లో గద్దె దిగి అక్కడి నుంచి వస్తారు. వచ్చి మంచి ట్రైన్ వేసుకెళ్తే బాగుంటుంది, డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎక్కడ దొరుకుతాయి చూసుకొని ఐడెంటిఫై ఆ ప్యాసింజర్స్ వెనక వీళ్ళు ప్యాసింజర్స్ రౌండ్ అయ్యి ఎక్కుతారు. ఎక్కుతూ ముందు ఉన్నవాడేమో పైకి ఎక్కనివ్వకుండా ఆవిడ వెనక్కి వస్తుంటాడు, వెనక ఉన్నవాడేమో ముందు పదం అంటుంటాడు. అంటుంటే ఆ ప్రజల్లో ఆవిడ వెళ్ళలేక ముందుకెళ్ళకుండా ఏదో అంటుంటుంటాడు. ఈ నలుగురు రౌండ్ అప్ చేసి ఈలోపు ఒకడు వెనక ఎవరు ఉంటారో వాళ్ళు కట్ చేయడం, తెంపేయడం చేయడం, అది చైన్ స్టాకింగ్ చేయడం అనేది మీరు తరకు మూడో సాపరండి.
ఈ అన్ని నేరాలు కూడా సేమ్ ఓల్డ్ ప్యాటర్న్లో ఇలాగే చేస్తారు వీళ్ళు. మన దగ్గర మన ఏపీలో ఫస్ట్ టైం మనకు దొరకడం, ఎందుకంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ అఫెన్స్. మనకు అంత ఇన్ఫర్మేషన్ మీద మనకి మా సిఏ గారు బాలసూర్యరావు, నెక్స్ట్ ఈ కేపీ జేమ్స్ అని ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఉన్న ఈ ఎస్ఐ సిఏ శ్రీనివాస్, పి శ్రీనివాస్ అని ఆర్పిఎఫ్, ఈయన ఆర్పిఎఫ్ ఏసీ గారు, ఈ అండర్లో టీము ఏఎస్ఐ పార్ట్స్ అని ఎల్ రమణ అనే ఎస్ఐ ఈ టీంలో ఉన్నారు. వీళ్ళతో పాటు మా బాలసూర్య అండర్లో ఉన్న లైన్స్ ఎస్ఐ ఉపేంద్ర, ఎస్ఐ విజయనగరం ఉపేంద్ర, ఎస్ఐ పలాస రవికుమార్, ఎస్ఐ వీళ్ళ త్వరలో మా క్రైమ్ స్టాఫ్ వద్ద కలిపి అందరికి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళందరూ కూడా యామినీ లాడ్జ్ అని చెప్పి అది విజయనగరంలో ఉంది, అక్కడికి వెళ్ళిద్దరు వీళ్ళందరూ అందరినీ కూడా అక్కడ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా దొరికాయి. వీళ్ళు అవన్నీ ఏం చేస్తారంటే ఒకేసారి అమ్మేయకుండా వీళ్ళు ఒక ఎవరో అప్రైజర్ వస్తే ఆ అప్రైజర్తో పాటు వెళ్ళి వాళ్ళ ద్వారా ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళు అమ్మితే కొనరు కాబట్టి ఇవన్నీ దాచి కాలం ఒకేసారి అమ్మడానికి ప్రయత్నిస్తారు. అలా ఆ నేపథ్యంలో మనకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఆ అప్రైజర్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి పెట్టి వీళ్ళు క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చేస్తే వీళ్ళకి గణేష్ శంకర్ అని అతను ఉన్నాడు. అతని దగ్గర మొత్తం టోటల్గా మనం ఇప్పుడు వీళ్ళందరి దగ్గర పొజిషన్లో మనకి చూస్తున్న డిస్ప్లే వస్తువుల్లో 210 grams గోల్డ్ ఆర్నమెంట్స్ మనం రికవర్ చేసాం. నియర్లీ 7 lakhs వర్త్. దీనిలో ఈ 8 మంది ఎక్విటీ, దీంతో పాటు ఆ రిసీవర్ మీద కూడా మేము ఎక్విటీ కింద పెట్టాం. సో అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేసిన మా బాలసూర్యరావు సిఏ గారు, నెక్స్ట్ మా రవికుమార్ ఎస్ఐ గారు, నెక్స్ట్ ఉపేంద్ర ఎస్ఐ గారు, ఇంకా చెప్పడానికి ఇంకా మాకు ఏంటంటే చాలా మంది స్టాఫ్ 8 మంది పట్టుకోవాలంటే ఒకరితో అవ్వదండి. వాళ్ళ అండర్లో ఉన్న ఏఎస్ఎల్ కానీ, ఎస్సీలు కానీ, పీసీలు కానీ చాలా హార్డ్గా కష్టపడి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు స్కిప్ అవ్వకుండా పట్టుకున్నారు. మొత్తం పట్టుకొని రౌండప్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా టీమ్ ఎఫర్ట్. దాంతోపాటు ఈయన శ్రీనివాస్ గారు కూడా ఈయన క్రైమ్ పార్టీకి ఇన్ఛార్జ్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ టీమ్ అని చెప్పి ఈ అండర్లో ఒక 15 మంది ఉంటారు ఆర్పిఎఫ్ అండర్లో. వీళ్ళు కూడా పేదలుగా మాతో పాటు ఈ లైన్స్ ఇదే పని చేస్తుంటారు. ఆయనకేమో ఈయన జేమ్స్ గారు ఏసీపీ గారు, మీ బాస్ ఎవరు సార్? విజయేంద్ర శ్రీవాస్తవ్ అని ఆయన సివిల్ సర్వెంట్, సీనియర్ తెలుసుకోండి. ఆయన కూడా చాలా క్రైమ్ అంటే ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ మీద అంటే వీళ్ళు మోటివేట్ చేసి ఈ టీం ఫామ్ చేసి ముందు కూడా 2 కేసులు పట్టుకున్నారు. ఈ కేసులో కోఆర్డినేట్ చేసి మన సూర్యారావు, శ్రీనివాస్ గారు, వాళ్ళ ఎస్ఐస్, మా ఎస్ఐస్ మొత్తం అందరం కలిపి టీమ్ ఆఫీస్లో పట్టుకొని చేయడం జరిగింది. అందరూ ఐడెంటిఫై అయినారు కాబట్టి ఇక ముందు ఎక్కడ కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అన్ని దగ్గర డిస్ప్లే చేస్తున్నాం, ఇంకెక్కడ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేరాలు మనకు తగ్గుతాయి కాబట్టి ఈ ఎఫర్ట్స్ చేసి పట్టుకున్నందుకు మా టీం అందరికీ కోఆపరేషన్ ఎఫర్ట్గా మాకు జేమ్స్ గారికి, శ్రీనివాస్ గారికి, సూర్యారావు, మేమంతా మా టీము, మా అందరికి వేరే చెప్పగలదు. ఇంకా పక్కన స్వామి గారు, వీళ్ళందరూ వాళ్ళ టీము. వాళ్ళందరికీ కూడా మేము మా సివిల్ పోలీస్ తరఫున, మన వైజాగ్ పర్సన్స్ తరఫున, పబ్లిక్ తరఫున, అలాగే మన ప్యాసింజర్స్ అందరికీ తరఫున అందరికీ కూడా ఫస్ట్ టైము ఏ మాత్రం తగ్గకుండా జనరల్గా పోలీసు అనుకుంటారు. పోలీసు వాళ్ళు మనకి 2 తులాలు పోతే 5 తులాలు చెప్తే కనీసం మనకు 2 తులాలు 3 తులాలు వస్తాయని అనుకుంటారు. అది అంతా తప్పుడు నోషన్ అండి. మనం ఏదైతే పోయిందో 1 గ్రాము కూడా ఎవరికి తగ్గకుండా ఉన్నట్టు రికవర్ అయిన ప్రతిదీ కూడా అందరికీ కూడా అలా పిన్ పాయింట్గా మనం అలా 20 తులాలు చెల్లు వచ్చింది. 20 తులాలు కూడా అందరికీ వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందరూ కంప్లైంట్స్ కూడా వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో అవి ఈసారి రికవర్ ఇచ్చామని కంట కొన్ని 100 కేసులు అరపడం చేసే ప్రివెన్షన్లో మనం చేసిన ఈ వర్క్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరూ. మీరు కూడా వైజాగ్ ప్రెస్ అందరూ కూడా దీన్ని వీళ్ళందరి పేరు మీకు ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా చేసిన సర్వీస్ని మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేసే అవకాశం క్రిటిసైజ్ చేస్తున్నాం. అలాగే ఎప్రిసియేషన్ ఉన్నది. నార్మల్ కేసులు, లాంగ్ ఆర్డర్ కేసులు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చేయడం, అమ్మాయి నడిపించిన ఈ కేసు కాదు. ఇది మనం క్రైమ్ కేసులు కనుక డిటెక్ట్ చేయడం అనేది హీరోయిజం ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. క్రైమే మేము లాండ్ ఆర్డర్ అన్ని మీ తెలుసు సిటీలో రకరకాల పోస్టులు చేశాము, ఎస్పీడీ చేశారు. కానీ క్రైమ్ డిటెక్షన్ అనేది, క్రైమ్ క్యాచింగ్ అనేది, క్రైమ్ రికవరీ అనేది అది కూడా చాలా పెద్ద ఆస్పెక్ట్ ఉంది. ఇక కర్నూలు జిల్లా దేవనకొండలో తొలగించిన పింఛన్లను మరియు రేషన్ కార్డులను మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బత్తిన ఉచ్చురప్ప మాట్లాడుతూ పింఛన్ల విషయంలో 3000 చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందన్నారని,
నిరుపేద కుటుంబాల రేషన్ కార్డులను తొలగించడం చాలా బాధాకరమన్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉన్న పింఛన్లు తొలగించి ముసలి వాళ్ళని రోడ్డున పడేసిందన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడైనా పోయిన పెన్షన్లు కానీ రేషన్లు కానీ అదే స్థాయిలో పునరుద్ధరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు. లెజిస్లేటివ్ పార్టీ నేతగా కేజ్రీవాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు. విజయనగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. 7 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం పిఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 67 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.